శ్రీనివాస అగ్రో సీడ్స్ పాడి రైతులకు ముందుగా నమస్కారం. ఈరోజు ఈ మల్బరీ ఆకులను పట్టు పరిశ్రమల్లో ఎక్కువగా వాడడం జరుగుతుంది. గొల్లబామలకు ఆహారంగా వాడడం జరుగుతుంది. అదేవిధంగా గోట్ ఫామ్, షీప్ ఫామ్లో కూడా వాడతారని ఎంతమందికి తెలుసో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గొర్రెలకు కానీ మేకలకు కానీ త్వరగా బరువు పెరగాలంటే ఈ మల్బరీ మేత చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మల్బరీ మేతలో మనకి ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం తక్కువగా ఉండి ప్రోటీన్ అనేది అధికంగా ఉండడం వల్ల మనకి ఈ మల్బరీ మేత బరువు పెరగడానికి చాలా మంచి మేతగా చెప్పవచ్చు. దీనిలో మనకి 2 రకాలు ఉన్నాయి, 2 వెరైటీలు ఉన్నాయి. కేవలం స్టిక్ మాత్రమే ఉంటుంది, అంటే గనుపు మాత్రమే ఉంటుంది, సీడ్ అనేది రాదు. V1 అనే రకం, S36 అనే రకం ఉన్నాయి. V1 రకం మాత్రమే అధిక దిగుబడి అనేది వస్తుంది. V1 రకం ఎకరాకు 12,000 స్టిక్స్ నాటుకుంటే దాని ద్వారా ఆకు 20 టన్నుల నుంచి 24 టన్నుల వరకు ఆకు అనేది మనకి లభించడం జరుగుతుంది. మల్బరీలో కాల్షియం 1.6 నుంచి 2.4% ఉంటుంది. పొటాషియం 1.90% నుంచి 2.87% వరకు ఉంటుంది. మెగ్నీషియం 0.47% నుంచి 0.63% ఉంటుంది. ఫైబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 7.1 నుంచి 8.1% ఉంటుంది. ఫ్యాట్ పర్సంటేజ్ 2 to 11% అనేది ఉంటుంది. అదేవిధంగా క్రూడ్ ప్రోటీన్ అనేది 19.2% ఉంటుంది. ఈ మల్బరీ ఆకులు లేత కాడలలో 11.4% క్రూడ్ ప్రోటీన్ మనకి ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అనేది క్రూడ్ ప్రోటీన్ లేత కాడలలో 11.4% ఉంటుంది. జీర్ణమయ్యే ముడి ప్రోటీన్, డైజెస్టబుల్ క్రూడ్ ప్రోటీన్ అనేది 7.8% ఉంటుంది. టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్ అనేవి 48.4% ఉంటుంది. ఇవి మేకలు, గొర్రెలు బరువు పెరిగి తక్కువ కాలంలో అత్యధికంగా బరువు పెరిగి రైతుకు అధిక ఆదాయాన్ని కలిగిస్తుంది. ఈ మల్బరీ స్టిక్స్ కావాలంటే కాంటాక్ట్ శ్రీనివాస అగ్రో సీడ్స్ 6303000491. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.